యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని గాయత్రి హైస్కూల్లో అధ్యాపకులు పాలకూర వెంకటేశం ఆధ్వర్యంలో గాయత్రి యాజమాన్యం గ్రాడ్యుయేషన్ సిబ్బంది పాల్గొని మీడియాతో పాలకూర్ల వెంకటేశం మాట్లాడుతూ వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపిస్తామని, ఆయన ప్రశ్నించే గొంతు నిరుద్యోగుల సమస్యలను, ఉద్యోగుల సమస్యలను తీర్చే నాయకత్వం గల తీన్మార్ మల్లన్నకు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు వేసి గెలిపించాలని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుల బృందం పాలకూర్ల వెంకటేశం లక్ష్మణ్, ఎస్ పాండు బాలశౌరి, పాల మొల్కరాజు, జి వెంకటేశం, గాయత్రి స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. రోజు యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గాయత్రి స్కూల్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇంతకుముందే మన ఎమ్మెల్యే గారు వచ్చి గ్రాడ్యుయేట్స్ అందరినీ ఓటు అడగడం జరిగింది. అదేవిధంగా మేము, మా యజమాన్యాలు, మా ఉపాధ్యాయులు అందరం కలిసి ఈ తాప తీన్మార్ మల్లన్నకు ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి ఒంటరి పోరు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో జైలుకు పోయి ఎన్నో కష్ట సుఖాలకు ఓర్చుకొని ఆ తర్వాత ఆ గత ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసినటువంటి చరిత్ర తీన్మార్ మల్లన్నకు ఉంది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించి స్పెషల్గా రేవంత్ రెడ్డి ఇతన్ని సామర్థ్యం గుర్తించి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇతన్ని మనం ఎంతైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. ఎందుకంటే ఈయన స్వపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ సందర్భాన ఉన్నా ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి మల్లన్నని మనం ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎంతైనా వీళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అత్యధిక మెజార్టీతోటి గెలిపించగలరని కోరుతున్నాం. అదేవిధంగా కూడా లాస్ట్ టైంలో కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. ఇండిపెండెంట్గా ఎవరు సపోర్ట్ లేకున్నా స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. కాబట్టి మరి ఆ అవకాశాన్ని మళ్ళొకసారి మనం మల్లన్నకి ఇచ్చి గెలిపించగలరని ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా మరియు పత్రికా మిత్రులకు కూడా పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ రానున్న త్వరలో 27 నాడు మరి మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధికంగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ పట్టభద్రు